శ్రీశైలం ఎడమగట్టు ఎస్ఎల్బీసీ టన్నల్ ప్రమాదంలో చిక్కుకున్నటువంటి 8 మందిని రక్షించేందుకు రక్షణ సహాయక చర్యలు 14వ రోజుకు చేరుకున్నాయి. దాదాపు 13 రోజులుగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, అదేవిధంగా ఆర్మీ, తెలంగాణ సింగరేణి, రిస్క్ ఫోర్స్ బృందాలతో పాటు అనేక రక్షణ సిబ్బంది ఈ రక్షణ సహాయక చర్యలో పాల్గొంటున్నారు. అత్యాధునిక టెక్నాలజీ పరికరాలకు సంబంధించి జీపీఆర్, యాక్వాయ్ స్కానర్ల ద్వారా కూడా ఈ సహాయక చర్యలు చేపడుతున్నా ఇప్పటి వరకు ఆ 8 మంది ఆచూకీ లభించడం లేదు. అయితే ఇప్పటి వరకు ఎన్జీఆర్ఎఫ్ బృందానికి సంబంధించి జీపీఆర్ రాడార్ల ద్వారా కొన్ని బ్లాక్ పాయింట్లను గుర్తించారు. ఏబి కేటగిరీల ద్వారా వాటిని విభజించి 2 కేటగిరీలు, ఏబి కేటగిరీలలో ఏ కేటగిరీలో 4 బ్లాక్ పాయింట్లు, అదేవిధంగా బి కేటగిరీలో 4 ప్రత్యేక బ్లాక్ పాయింట్లను గుర్తించి ఆ ప్రదేశాలలో తవ్వకాలు చేపడుతున్నారు. అయితే ఇప్పటికీ ఆ ప్రదేశంలో ఈ యంత్రాల సాయంతో తవ్వకాలు చేపట్టేందుకు అవకాశం లేకపోవడంతో మనుషుల ద్వారానే ఆ తవ్వకాలు చేపడుతున్నారు. అయితే ఆ తవ్వకాలకు సంబంధించి చేస్తున్నటువంటి పనులలో ఈ ఊట నీరు అనేది భారీగా ఆటంకంగా మారిందని చెప్పి సిబ్బంది తెలుపుతూ ఉన్నారు. ఏదైతే ఆ బ్లాక్ పాయింట్ల వద్ద ఇప్పటికే ఏ బ్లాక్ పాయింట్ వద్ద గుర్తించినటువంటి ఆ ప్రదేశాలలో తవ్వకాలు చేపడుతుంటే ఆ ప్రదేశంలో భారీగా ఊట నీరు వస్తుంది. వాటిని తొలగించేందుకు చాలా సమయం పడతా ఉంది. ఆ నీటినన్నింటినీ బయటికి తోడేందుకు దాదాపు 100 HP హార్స్ పవర్ కలిగినటువంటి భారీ మోటార్ల సాయంతో ఆ నీటినంతటిని కూడా బయటికి తోడేస్తున్నారు. మరోవైపు ఈ టన్నల్ బోరింగ్ మిషన్ ఏదైతే ఉందో ఆ టన్నల్ బోరింగ్ మిషన్ కూడా కటింగ్ చేసేందుకు అత్యాధునిక టెక్నాలజీ కలిగినటువంటి ప్లాస్మా కటింగ్, అదేవిధంగా గ్యాస్ కటింగ్ సాయంతో వాటిని కట్ చేసి లోకో ట్రైన్ ద్వారా వీటినన్నింటినీ బయటికి తరలిస్తున్నారు. అయితే మొన్నటి రోజున ఏదైతే తవ్వకాలు చేపడుతున్నటువంటి సమయంలో మట్టిని బయటికి తరలించేందుకు కన్వేయర్ బెల్ట్ను కూడా సిద్ధం చేసి రన్ చేయగా అది కూడా ఒక రోజులోనే మొరాయించడంతో మళ్ళీ దాన్ని పునరుద్ధరించే పనులు వేగవంతమయ్యాయి. ఒకవేళ ఆ టన్నల్లో ఈ కన్వేయర్ బెల్ట్, అదేవిధంగా ఈ ప్లాస్మా కటింగ్, గ్యాస్ కటింగ్ సాయంతో వీటన్నిటిని తొలగించే ప్రక్రియ వేగవంతం అయితే మాత్రం ఆ బురద మట్టిలో చిక్కుకున్నటువంటి వారిని సురక్షితంగా గుర్తించేందుకు, ఏదైతే ఆ బురద మట్టిలో చిక్కుకున్న వారిని బయటికి తీర్చేందుకు సులభతరం అవుతుందని చెప్పి అంతా కూడా భావించారు. అయితే ఈ ఊట నీరు ద్వారా ఈ పనులకు బాగా ఆటంకం కలుగుతుందని సిబ్బంది చెప్పిన నేపథ్యంలో కొత్తగా ఆపరేషన్ డీని అమలు చేస్తున్నారు అధికారులు. దీంట్లో ముఖ్యంగా కేరళకు సంబంధించినటువంటి క్యాడ్బర్ డాగ్స్ అనే 2 డాగ్స్ను రంగంలోకి దించారు. ఈ క్యాడ్బర్ డాగ్స్ బెల్జియం బ్రీడ్కి సంబంధించినవి. ఈ డాగ్స్ గతంలో కేరళలో జరిగిన వాయనాడ్ ప్రమాదంలో ఈ ప్రమాదంలో మృతదేహాలను గుర్తించేందుకు కీలక పాత్ర పోషించాయి. ఆ మృతదేహాలు చెల్లాచెదరగా పడినటువంటి సమయంలో వాటి అవశేషాలను కూడా గుర్తించేందుకు ఈ క్యాడ్బర్ డాగ్సే కీలక పాత్ర పోషించాయని చెప్పి తెలుపుతున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ ఏదైతే టెక్నాలజీకి సంబంధించి ఉపయోగించి అక్కడంతా కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటి వరకు ఆచూకీ లభించకపోవడంతో ఈ డాగ్స్ని రంగంలోకి దించారు. ఇవి అత్యాధునిక శిక్షణ పొందినటువంటి డాగ్స్. దాదాపు 10-15 మీటర్ల లోపల ఉన్నటువంటి మనుషుల అవశేషాలను కూడా, మృతదేహాలను కూడా గుర్తించగల సత్తా కలిగినటువంటి ఈ క్యాడ్బర్ డాగ్స్ను రంగంలోకి దించారు. ఇప్పటికే టన్నల్ లోపలికి ఈ డాగ్స్ని అంతా కూడా తీసుకువెళ్లారు. లోకో ట్రైన్ ద్వారా లోపలికి తీసుకువెళ్ళి అక్కడ గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ డాగ్స్ ప్రత్యేకత ఏంటంటే 15 మీటర్ల లోపల కూడా ఏవైనా మనుషులకు అవశేషాలు లేదా మృతదేహాలు ఏవైనా ఉన్నట్లయితే కనుక వాసన పసిగట్టి వాటిని గుర్తించేందుకు ఇవి కీలక పాత్ర పోషిస్తాయని చెప్పి కూడా అధికారులంతా తెలుపుతూ ఉన్నారు. అయితే ఆ ప్రాంతంలో ఏదైతే ఇప్పటివరకు జీపీఆర్ రాడార్ల ద్వారా కొన్ని బ్లాక్ పాయింట్లు గుర్తించారో ఆ ప్రాంతంలో ఇప్పటికే తవ్వకాలు చేపట్టారు కొన్ని చోట్ల. మరికొన్ని చోట్ల తవ్వకాలు చేపట్టనున్న నేపథ్యంలో ఈ క్యాడ్బర్ డాగ్స్ను కూడా సిద్ధం చేసి అక్కడ గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఏదేమైనప్పటికీ ఇవాళ ఒకవైపు ఈ క్యాడ్బర్ డాగ్స్, అదేవిధంగా టన్నల్లో ఉన్నటువంటి కన్వేయర్ బెల్ట్ ఏదైతే పాడైందో దాన్ని కూడా సిద్ధం చేసి రెండింటి సాయంతో పనులను వేగవంతం చేయబోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ సాయంత్రంలోగా ఆ 8 మంది ఆచూకీ కనుగొనాలన్న నేపథ్యంలోనే ఈ డాగ్స్ను రంగంలోకి దించారు. ఈ డాగ్స్ ఒకవేళ వాసన పసిగట్టి ఏదైనా గుర్తిస్తే మాత్రం ఆ ప్రదేశంలో వెంటనే తవ్వకాలు చేపట్టి ఆ మట్టినంతా కూడా కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటికి తీసేసి పనులను వేగవంతం చేయనున్నారు అధికారులు. ఇది ప్రస్తుతం అక్కడ తాజా పరిస్థితి.